అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా నాకు చాలా బాధగా ఉంది. నా బాధంతా ఆమె గురించి. కానీ ఆమె నన్ను పట్టించుకోవడం లేదు. అదే నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం, కాదు ప్రాణం. ఆమెను చూస్తూనే నేను ఒక జీవితం గడిపేయగలను, అది నిరాహారంగా. అంతటి అందం ఆమెది. నేను ఆమెను ప్రేమించాను, గాఢంగా ప్రేమించాను. ఎంతగా అంటే ఆమెను ఒక్క క్షణమైనా చూడకుండా ఉండలేనంతగా. ఆమె అందం నన్ను పిచ్చివాడిని చేస్తుందేమోనని అప్పుడప్పుడు నాకు భయం కలుగుతూ ఉంటుంది. ఆమెను చూడకముందు నేను చాలా బాగుండేవాడిని. అమ్మాయిలు, ప్రేమలు అలాంటివేవీ నాకు తెలియదు. జీవితాన్ని హాయిగా గడిపేసేవాడిని. వసంతంలో ఆమె నా జీవితంలోకి ప్రవేశించింది, నా భార్యగా. నేను ఆమెను ప్రేమించింది ఆమెతో నా పెళ్ళైన తర్వాతే. పెళ్లికి ముందు నాకు ఎలాంటి ప్రేమలు లేవు, తెలియవు. ఆమెను పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నాకు మతిపోయింది. ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా రాబోతున్నందుకు నా మనసు సంతోషంతో నాట్యం చేసింది. ఆనందంతో తబ్బిబ్బయ్యాను. ఏరా, అమ్మాయి నచ్చిందా? బాగా చూడు, నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే మాట్లాడదాం అంటున్నారు నాన్న, అమ్మ. నచ్చింది నాన్న అన్నాను పరధ్యానంగా. నా దృష్టంతా ఆమె వైపే ఉంది. నా కళ్ళను ఆమె నుండి తిప్పుకోలేకపోయాను. పెళ్లి చూపుల్లో ఎంతో సందడిగా ఉంది. అందరూ ఎవరి మాటల్లో వారున్నారు. అమ్మా, నీకు కూడా అబ్బాయి నచ్చాడా? బాగా చూసుకో, నీకు కూడా మనస్ఫూర్తిగా నచ్చితేనే మాట్లాడదాం అని ఎవరో అమ్మాయిని అడుగుతున్నారు. నేను చాలా భయపడ్డాను. ఆ అమ్మాయి ఎక్కడ నన్ను నచ్చలేదు అంటుందోనని. కానీ ఆమె అనలేదు, అనలేదు. నిర్లిప్తంగా ఉండిపోయింది. మా అమ్మాయికి నచ్చడాలు నచ్చకపోవడాలు అంటూ ఏమీ లేవండి. మేము ఎలా చెబితే అలా కొడుతుంది. బంగారం లాంటి మీ అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? చెప్పండి బావగారు అంటూ అప్పుడే వరుసలు కలుపుతూ పెళ్ళున నవ్వారు అమ్మాయి నాన్నగారు. కానీ ఇంతమందితో సందడిగా ఉన్న ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి స్పందన లేదు. తల ఉంచుకుని కూర్చుంది. ఎవరో చెప్పారు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అని. ఆమె వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కళ్ళ ముందు మెరుపు మెరిసి మాయమైనట్లుగా తోచింది నాకు. ఆ అమ్మాయి అక్కడే కాసేపు కూర్చుంటే బాగుండును అనుకున్నాను నా మనసులోనే. అంతవరకు ఆమెనే చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. ఒరేయ్, పెళ్లి చూపులు అయిపోయాయిరా, పద వెళదాం అన్న మా అమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. ఆ తర్వాత తాంబూలాలు మార్చుకోవడాలు, ముహూర్తాలు పెట్టేయడం, పెళ్ళయిపోవడం అంతా వెంటనే జరిగిపోయాయి. నా సంతోషానికి అవధులు లేవు, ఆనందానికి హద్దులు లేవు. ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడ్డాను, లోకాన్ని జయించినంత తబ్బిబ్బయ్యాను. ఈ రోజు నుండి నేను వివాహితుడనే. ఏరా అబ్బాయి, పెళ్ళెప్పుడు? ఏంట్రా బెండకాయలా ముదురుతున్నావు? నీకు అసలు పెళ్ళవుతుందా? ఏరా బాబు, మాకు ఈ సంవత్సరమైనా పప్పన్నం పెడతావా? ఇలాంటి ప్రశ్నలకు నేనిప్పుడు జవాబులు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాకు పెళ్ళయింది, అది ఒక అందమైన వనితతో, సౌందర్య రాశి అయిన అతివతో. నాకు క్షణం అనుక్షణం ఆమె గుర్తొస్తూనే ఉంది. ఆమె అందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఆ రోజున ఆనందాలు, సంతోషాలు రెట్టింపయ్యే రోజు. నేను ఆమె ఒకటయ్యే రోజు, మా శోభనం రోజు. ఎన్నో ఆశలతో, కోరికలతో నేను ఆ గదిలోకి అడుగుపెట్టాను. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. మంచంపై అలంకరించిన మల్లెలు మత్తెక్కిస్తున్నాయి. గులాబీలు గుబాళిస్తున్నాయి. అగరొత్తులు, అత్తర్లు సువాసనల్ని, సుగంధాల్ని గదంతా పరిమళింపజేస్తున్నాయి. వాటిని ఆస్వాదిస్తూ మధురోహలలో తేలియాడుతూ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాను. ఆమె వచ్చింది. శోభనం రాత్రి గడిచింది. కానీ నాకు అనుకూలంగా కాదు, ఆమెకు అనుకూలంగా. సరిగ్గా ఆ రోజు నుంచే నాకు బాధ మొదలయ్యింది. సంతోషం ఎగిరిపోయింది. ఆనందం చప్పున చల్లారిపోయింది. గుండెల నిండా బాధ పేరుకుపోయింది. పెళ్లి చూపుల్లో ఎలా నిర్లిప్తంగా, నిశ్చలంగా ఉందో శోభనం గదిలోనూ ఆమె అలాగే ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భావమూ లేదు, సంతోషమూ లేదు, బాధ లేదు. నేను ఎంత మాట్లాడినా ఆమె పెదవి విప్పలేదు, మాట్లాడలేదు. మౌనంగా ఉంది. ఆమె ముఖంలో ఏదో కనిపించని భావం, అవ్యక్తమైన భావన, ఏదో కోల్పోయిన బాధ. మాట్లాడినా సమాధానం లేదు, కౌగలించుకున్నా చలనం లేదు. బొమ్మలా ఉండిపోయింది. మా శోభనం జరగలేదు. నేను ఆమె విడివిడిగానే పడుకున్నాం. నేను పెట్టుకున్న ఎన్నో ఆశలు, కోరికలు ఆవిరయ్యాయి. సంతోషం మసకబారింది. మొదటిసారిగా జీవితంపై విరక్తి కలిగింది. నాలాంటి పరిస్థితి ఎవరికీ కలగకూడదు అనుకున్నాను. 2వ రోజు, 3వ రోజు, అలా వారం రోజులు గడిచిపోయాయి. ఆమెలో ఏ మార్పు లేదు. పేరుకు మాత్రమే ఆమె, నేను ఒకే గదిలో పడుకుంటున్నాం, భార్యాభర్తల్లాగే. కానీ అది బయటకు కనిపించినంత వరకే. కానీ మా మధ్య ఏమీ జరగడం లేదు. జరుగుతుందన్న ఆశ కూడా నాకు కలగడం లేదు. కానీ నాకు ఆమెపై కోపం మాత్రం కలగడం లేదు, బాధ కలుగుతోంది. అసలు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది అనుకున్నాను. కారణం తెలుసుకోవాలి అనుకున్నాను. ఆమె ముఖం చూస్తే నాకు ముచ్చటేస్తోంది. అంత అమాయకత్వం ఆమె ముఖంలో నాకు గోచరిస్తోంది. మరికొన్ని రోజులు గడిచాయి. అమ్మ, నాన్న యాత్రలకు వెళ్ళారు. ఒకటి పెళ్లి కాని నాకు పెళ్ళైనందుకు, రెండోది మాకు ప్రైవసీగా ఉంటుంది అని.
మాకు ఎంత స్వేచ్ఛ ఉన్నా, ప్రైవసీ ఉన్నా అది వ్యర్థమే. ఆమె మనసు రాయిలా మారింది. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది మౌనంగా. ఆమె నోటి నుండి ఒక్క ముక్క కూడా బయటికి రాదు. నన్ను చూడదు, మాట్లాడదు. అసలు నాకు అనుమానమే. పెళ్లి చూపుల్లో కూడా ఆమె నన్ను చూసి ఉండకపోవచ్చును. నేనంటే ఆమెకు ఇష్టం లేకపోవచ్చును. అలాంటప్పుడు ఆమె నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నేను నచ్చలేదు, పెళ్లి చేసుకోను అని చెప్పొచ్చుగా. ఆమె ఆలోచనలతో నాకు బుర్ర వేడెక్కసాగింది. ఆమె మౌనం నేను భరించలేకుండా ఉన్నాను. ప్రతి క్షణం నరకంలాగా ఉంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా ఆమెతో మాట్లాడించాలి. ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె సమస్యను, నా సమస్యను పరిష్కరించాలి. ఆమెతో మాట్లాడాను. ఈసారి నా మాటల్లో నేను ఆమె భర్తని అనే భావన లేకుండా చాలా సౌమ్యంగా, శాంతంగా మాట్లాడాను. నా మాటలో స్నేహభావనని కలిగించాను. ప్రేమగా, ఆప్యాయంగా, వాత్సల్యం కురిపిస్తూ నేను మాట్లాడిన మాటలకు ఆమెలో చిన్న కదలిక వచ్చింది. పెదవి విప్పింది. తొలిసారిగా ఆమె గొంతు విని ఆశ్చర్యపోయాను. ఆమె గొంతు ఆమె అందంతో పోటీ పడుతున్నట్లుగా చాలా మృదుమధురంగా ఉంది. కోకిల కంఠంలాగా ఉంది. మెల్లగా ఆమెలో నా పట్ల ఉన్న భయాన్ని పోగొట్టాను. స్నేహితుడిలా ఆమెతో మాట్లాడాను. ఆ తర్వాత ఆమె సంతోషంతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఉప్పొంగిన గోదావరిలా ఆమె వాక్ప్రవాహంలో తడిసి ముద్దయ్యాను. ఆమె బాధ పటాపంచలయ్యింది. ఆనందంతో, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఆమె చెప్పినదంతా విన్నాను. ఇప్పుడు నేను మూగ అయ్యాను. నా బాధ రెట్టింపయ్యింది. నేను ఆమెను గాఢంగా ప్రేమించినందుకు నాకు బాధ కలగడం సహజమే. కానీ నేను ఆమెను పెళ్ళయ్యాకే ఆమెను ప్రేమించాను. పెళ్లి కాకముందే ఆమె మరొకరికి మనసిచ్చింది. ఆ మాట ఇంట్లో వాళ్ళకి చెబితే ఏమైపోతారోనని భయపడి చెప్పలేదు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, నాతో ఉండలేక ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. ఆ బాధను మదిలోనే దాచుకుని ఆమె మౌని అయ్యింది. ఆమె ఆవేదనంతా నేను సహృదయంతో అర్థం చేసుకున్నాను. ఆమెను తాను ప్రేమించిన వ్యక్తి వద్దకే పంపాలి అని నిర్ణయించుకున్నాను. నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ తప్పదు, చేయాలి. ముందుగా నా తల్లిదండ్రులకు, ఆమె అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఆ మాట ఆమెతో చెప్పాను. ఆమె నా కాళ్ళ వేళా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియకూడదని, తెలిస్తే తట్టుకోలేరని, గుండె పగిలి చేస్తారని, నేనే పెద్ద మనసు చేసుకుని తన సమస్యకు పరిష్కార మార్గం చూపాలని బతిమలాడింది. తను ప్రేమించిన వ్యక్తితో ఈ ఊరిని వదిలి దూరంగా, ఎవరికీ తెలియనంత దూరంగా వెళ్ళిపోతానని ప్రాధేయపడింది, ఏడ్చింది. నేను కాదంటే ఆత్మహత్య శరణ్యమని రోధించింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసి నాకు చాలా జాలి కలిగింది. తల్లిదండ్రులు, సమాజం ఒప్పుకోకపోయినా ఆమె మెళ్ళో తాళి కట్టినందుకు భర్తగా నేనే ఆమె బాధ్యత తీసుకోవాలి అనుకున్నాను. ఆమె మనసుకు సంతోషం కలిగే పని చేయాలనుకున్నాను. ఇలా చేయడం నాకు చాలా బాధతో కూడిన పని. నేను ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ ఆమె నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తోంది. చివరికి గుండెను రాయి చేసుకుని ఆమెను ప్రేమించిన వ్యక్తితోనే ఆమె వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆమెను తను ప్రేమించిన వ్యక్తితో కలిపాను. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఎంతో ఆనందం, సంతోషం. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. వారిద్దరిని అలా కలిపినందుకు కళ్ళతోనే నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నా నుండి దూరంగా కదిలిపోయారు. నాకు కనుమరుగయ్యేంత వరకు వాళ్ళని అలా చూస్తూనే ఉండిపోయాను. ఇంతకీ మీకు అసలు విషయం చెప్పలేదు కదూ? వారిద్దరిలో ఒక అమ్మాయి నేను తాళి కట్టిన నా భార్య, మరొకరు ఆమె గాఢంగా ప్రేమించిన వ్యక్తి. అతడు కాదు, ఆమె. ఆ వ్యక్తి కూడా అమ్మాయే. అవును, ఇది నిజం. దే ఆర్ లెస్బియన్స్.